హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆంధ్రాలోని అమలాపురం స్టైల్లో చేపల పులుసు ఏ విధంగా చేసుకుంటామన్నది ఈ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా వస్తే ముందుగా చేప ముక్కలు నీట్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే వెడల్పాటి బాండీ పెట్టుకుని దానిలో రెగ్యులర్గా వాడే కర్రీస్ కంటే ఈ కర్రీకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. స్టార్టింగ్లోనే పచ్చిమిర్చి, నూనె కాగిన వెంటనే పచ్చిమిర్చి వేయాలండి. అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు వేయాలి. ఇవి వేసిన తర్వాత ఉల్లిపాయని పేస్ట్ పట్టుకోవాలండి. కచ్చాపిచ్చాగా ఆ పేస్ట్ని యాడ్ చేయాలి. ఈ పేస్ట్ మగ్గడంలోనే మనకి పులుసు అనేది టేస్ట్ వస్తుందండి. ఈ ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. దీనిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మగ్గింది కాబట్టి ఇందులో ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు ముందుగానే నానబెట్టుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి చిక్కగా. ఈ పులుసుకు సరిపడగా ఉప్పు, కారం అనేది యాడ్ చేయాలండి. కారం తక్కువ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు, కానీ ఉప్పు తక్కువ వేస్తే ముక్కకు పట్టదండి. అందుకు ఈ పులుసుకు సరిపడగా ఉప్పు అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా తగినంత వేసుకో. చాలామంది ఈ ముక్కలతో పాటు రసం వేయరండి. చింతపండు రసం అనేది కొంచెం వాటర్ వేసి మగ్గిన తర్వాత వేస్తారు. అలా కాకుండా ఈ ముక్కలతో పాటే చింతపండు రసం వేయడం వలన ముక్కలకి పులుపు అనేది బాగా పడుతుంది. దానికోసం అనేసి మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం దాంతోపాటు ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలండి. ఆ వాటర్ అనేది దగ్గరికి వచ్చేంత వరకు మరిగించాలి. అప్పుడే ఆ పులుసు టేస్ట్ అనేది వస్తుంది. దీనిలో వేయడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 ఇంచుల అల్లం ముక్కలను తీసుకున్నానండి, 2 ముక్కలు నేను. అలాగే 2 వెల్లుల్లి. చాలామంది ఈ అల్లం వెల్లుల్లిని స్కిప్ చేస్తారండి. ఇది వేయడం వల్ల నీసు వాసన అనేది పోతుంది. ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. అలాగే లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర అండి. ఇది కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి మెత్తగా. రోట్లో వేసి రుబ్బుకున్న, నూరుకున్న ఆ మసాలా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అలాంటివి ఎవరు చేస్తున్నారు, అందుకే మిక్సీ పట్టి నేను పేస్ట్ రెడీ చేసుకున్నానండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాడితేనే చేపల పులుసు అనేది టేస్ట్ మరింతగా ఎక్కువ అవుతుందండి. అందుకు నిల్వది వాడకుండా ఫ్రెష్గా చేపల పులుసు కోసమే మిక్సీ పట్టుకోవాలి. దీన్ని నేను ఈ 3 స్పూన్స్ యాడ్ చేశానండి. పులుసు కాస్త మరిగిన తర్వాత ఇది వేసుకోవడం వలన మరింత టేస్ట్ వస్తుంది పులుసుకి. ఇందులోనే బెండకాయ, వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. అది నేను వేసాను కానీ చూపించడం మర్చిపోయాను. ఇది ఇగురులా కాకుండా కొంచెం చిక్కగానే దించుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బెల్లం కానీ పంచదార కూడా వేసుకోవాలి. దీన్ని మార్నింగ్ తినాలనుకున్న వాళ్ళు నైట్ తినాలంటే మార్నింగ్ పెట్టుకుంటే బాగుంటుంది.